హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. ఈ వీడియోలో నేను ఆంపన్న అంటే మామిడికాయతో, పచ్చి మామిడికాయతో, కొంచెం పండుగ ఉన్నా పర్వాలేదండి, ఆ మామిడికాయతోటి ఆంపన్న ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్ స్పెషల్ అయిన ఆంపన్న అనమాట. సమ్మర్లో మనం డ్రింక్స్ అన్నీ తాగుతుంటాం కదండి, చల్లగా తాగాలనిపిస్తుంటుంది కదా, అందుకని ఈరోజు ఆంపన్న ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇలా మామిడికాయలు వాష్ చేసేసుకొని ఇలా తొనిమలు తీసేసుకోవాలండి. తొనిమలు తీసేసుకొని గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకోవాలండి, మూత పెట్టి ఉడికించుకోవాలి. పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మామిడికాయలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత రసం తీసుకోవాలండి. ఆ నీళ్ళు కూడా పారినక్కర్లేదండి, మనం జ్యూస్ చేసుకునేటప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న మామిడికాయలు చల్లారిన తర్వాత అవి తీసుకుని పల్ప్ అంతా సపరేట్ చేసుకోవాలండి. తొక్క బాగుంటాయి కనుక తొక్క యూజ్ చేయొచ్చండి. తొక్కలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకని నేను యూజ్ చేస్తున్నాను. తొక్క ఫస్ట్ టేస్ట్ చూడండి, బాగుందంటే కనుక యూజ్ చేయండి, లేకపోతే తీసేసేయండి. ఇందులో మనము ఒక చిన్న అల్లం ముక్క అండ్ మిరియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ అల్లం ముక్క మిరియాలు మీరు మామిడికాయలు ఉడికిస్తున్నప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇలా గ్రైండింగ్ జార్లో మ్యాంగో పల్ప్ అంతా వేసుకుని, ఉడికించిన పల్ప్ ఉంది కదా అంతా తీసుకున్నా, అది వేసుకుని ఇలా చాప్ చేసి జింజర్ ముక్కలు వేసి మిరియాలు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇందులో నేను స్వీట్నెస్ కోసం నేను మిశ్రీ యూజ్ చేస్తున్నానండి. షుగర్ కన్నా మిశ్రీ మంచిది కాబట్టి షుగర్ అవాయిడ్ చేయడానికి నేను మిశ్రీ యూజ్ చేస్తున్నాను. మిశ్రీలో చలవదినే గుణం ఉంటుందండి, అందుకని సమ్మర్ కాబట్టి మనం మిశ్రీ యూజ్ చేస్తే చలవ చేస్తుంది, హెల్త్కి వెళ్తూ ఉంటుంది. మనం షుగర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. మీరు ఎక్కువ తీపి కావాలనుకుంటే కనుక మీరు మిశ్రీ పౌడర్ కానీ షుగర్ కానీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో బ్లెక్ను ఒక గిన్నెలోకి తీసుకుని మనం ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి అండ్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా డైల్యూట్ చేసుకున్న తర్వాత ఇందులో ఫైన్గా చాప్ చేసిన పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఆంపన్న రెడీ అవుతుంది. ప్రిపేర్ చేసుకున్న ఆంపన్నని చిల్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లో తీసుకోవాలి. ఇలా సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని అందులోకి సర్వ్ చేసుకోవాలి. మీరు ఇష్టమైతే కనుక ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం రెడ్డిష్గా ఉన్న గ్రీన్ మ్యాంగో యూజ్ చేశాను, అందుకని కలర్ ఇలా వచ్చింది. లేకపోతే గ్రీనిష్ కలర్లో వస్తుంది, వైటిష్ గ్రీనిష్ కలర్లో వస్తుంది. ఇప్పుడు దీని మీద పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే గార్నిష్ చేసుకుని Now very delicious, yummy, refreshing summer special ఆంపన్న ఈజ్ రెడీ టు సర్వ్. ఇది చిల్గా సర్వ్ చేసి చాలా బాగుంటుందండి. ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఎవరన్నా తీసుకుంటే కనుక మిశ్రీ అవాయిడ్ చేయొచ్చండి, మిశ్రీ లేకుండా వాళ్ళు తీసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ఆర్డర్ చేసి తెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోకి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.